ఎర్ర గ్యాలానికి గుచ్చి నీటిలో వేసినప్పుడు చేప వచ్చి పొడుతూ ఉంటుందట. పొడుతూ ఉన్నప్పుడు ఎర్ర చెప్పుద్దంట, వచ్చిపోతున్నావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం అని చెప్పుద్దట. చెప్తే మాత్రం చేప వింటదా? మాట్లాడండి, చేప వింటదా? మీరు యూట్యూబ్లోకి వెళ్ళి గ్యాలం వేసిన వాళ్ళు చూడండి, ఇలా గ్యాలం వేసి ఇలా లాక్కుంటూ వస్తుంటే ఈ లోపల చేప ఏదోటి అలా పట్టేసుకుంటుంది, వీడు బయటికి లాగేస్తాడు. పాపమా ఎర్ర చెప్పుద్దంట, వచ్చిపోతున్నావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు ఒకడో నీ కోసం. అలాగే నువ్వు గిన్నెలో పోయిగానే పాపమా బ్రాంతి చెప్పుద్దంట, ఒరే నీకు దండం పెడతాను రా, నన్ను తాకరా, లోపలికి వెళ్తే గొడవ అయిపోద్దురా, ఒరే నీ శరీరం పాడవుద్దురా, నీ లివర్ పాడైపోద్దురా, నీ బాడీ పాడైపోద్దురా, ఏడుతావురా అని చెప్పుద్దంట. అది ఈ పనికి వాళ్ళని అంటాడా? ఈ పనికి వాళ్ళని అంటదా? ఎవడంటున్నాడు ఈ రోజుల్లో? ఎచ్చలవిడిగా పాపం చేసి తిరుగుతున్నారు. పాటలు గారి మాట ఎండాయే, బోధకుల మాట ఎండాయే, బయటకేమో చెవులు వాసిపోతున్నాయి, ఇగో మీ పాటలుగా మీ మందిరాలుగా వస్తుంది, అది ఇష్టలుగా తిరుగుతుంది, చెప్పు సావాను అని అడిగాను నన్ను. నా కూతురా నేను చెప్పడానికి, లేదా నా ఇంట్లో మనిషి నేను చెప్పడానికి. ఏదో ఒకటి చేయండి మీరు. ఏ పారణ కోసం మారన్నా లేదా పారణ మానేయండి. ఎందుకంటే దేవుని నామానికి అవమానం పరుతారా? ఎన్నిసార్లు చెప్పేది కూడా నువ్వు మనిషి వాద్దా లేదా మానువా నువ్వు? ఏమండే ఎంత వాక్యం చెప్తే నువ్వు మారుతావు? ఎన్ని వాక్యాలు చెప్తావు మీ బతుకులు మారుతాయి? ఎంత కఠినంగా చెప్తున్నా మీ మనసులు మారకపోతే దేవుడు మాత్రం ఏం చేయగలుగుతాడు? నరకంలో పడిపోతాడు ఇల్లు అంతే. అలా చెప్తున్నావు పౌడర్ గారు చెప్పి మేము మిమ్మల్ని చప్పిస్తే నాకేమని చేద్దే? ప్రాణం శివుకుమంటుంది అనుకోండి, కళ్ళారా మనుషులు నరకాన పోతున్నారు, బాధ ఎక్కువైపోయింది అనుకోండి. తాగుబోతులు దేవుని రాజ్యానికి వెళ్ళరాని ఇందులో రాసిపెట్టాడు. ఆ తాగుబోళ్ళని చూస్తుంటే బాధ అయిపోతుంది, ప్రార్థనకి వెళ్ళి కూడా తాగుతుంటే బాధ ఎక్కువైపోతుంది. మనం ఒక అమ్మాయి ఆడి వెనకాల బండి మీద వెనకాల కూర్చొని వెళ్ళిపోతుంది. సరే ఏం చెప్పాలా ఆ అమ్మాయికి చెప్పండి? ఏమన్నా చెప్పిన కాడికి నా ఇష్టం అంటుంది. అలా చేయకమ్మా, నీ శరీరం పాడవుద్ది, నీ కుటుంబం పాడైపోద్ది, నీ ఇల్లు పాడైపోద్ది, నీ పిల్లలు పాడవుతారు. అరే చెప్పిన అర్థం అవ్వట్లేదా మనుషులకి? అలాగని ఇక్కడ ఉందా లేదా? తోతొక్కు అని ఉందా లేదా? గిన్నెలో పోయి కానీ ఎలాగ ఉంటుందట? తలతలు ఆడిపోద్దా లేదా? తాగమన్నాడా తాగొద్దన్నాడా? మాట్లాడరా తెగర మొక్కలు వేసుకొని. ఎవరికి శ్రమ, మళ్ళీ చదువుదా, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి శ్రమ? తాగినోడికే శ్రమ, తాగినోడికే ఇబ్బంది, తాగినోడికే ప్రమాదం. తాగొద్దని బైబిల్ చెప్తుంటే ఊరికే తాగేస్తావు, పాపం చేయొద్దని బైబిల్ చెప్తుంటే అదే ఇరుతులో ఉంటున్నావు. ఎంతకాలం దేవుడు మాత్రం వదిలి పెడతాడు చెప్పండి? ఇదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి. ఏమనుందో 29 మొదటి వాక్యం. ఎన్నిసార్లు గద్దించినా, మళ్ళీ చదువు, ఎన్నిసార్లు గద్దించినను ఉందా లేదా? లోబడని వాడు మరీ తిరిగి లేకుండా ఉందా లేదా? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు తిరిగి లేకుండా ఏమవుతాడట? ఒకేసారి అంతస్తులు కట్టేస్తాడని ఉందా? ఒకేసారి మేలు కట్టేస్తాడని ఉందా? ఒకేసారి పొలాలు కొనేస్తాడని ఉందా? హఠాత్తుగా ఏమవుతాడట? అది రాకూడదనే ఈ కేకలెట్టడం, ఆ నాశనం మీదకి రాకూడదనే నోరేసుకు పడిపోవడం. ఇది నీ కోసమే, నీ కుటుంబం కోసమే, ఇది నీ ఫ్యామిలీ కోసమే చెప్పేది. అర్థమైందా? నా బాధ మీకు అర్థమైందా? ఇక్కడ రాజాడు చూడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించాలా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి మాట మళ్ళీ చదవండి. ఎన్నిసార్లు, 10 సంవత్సరాలు బట్టి చెప్తున్నాను నేను, ఎన్నిసార్లు గద్దించాలా వాక్యం ద్వారా దేవుడు నిన్ను? ఎన్నిసార్లు చెప్పాలా దేవుడు నీకు? ఎన్నిసార్లు వింటావు ఈ వాక్యం నువ్వు? ఎన్నిసార్లు గద్దించినా వినండి, లోబడని వాడు. ఎక్కడ లోబడుతున్నావు? పోతున్నావు. నీకు నిద్ర ఎలా వస్తుందని ఇంత మాటలు వింటున్నప్పుడు? పోతున్నావు. వాక్యం చెప్పాడు మీద తాడగలు కడతావు. ఎన్నిసార్లు ఇలా ఉంటావు? మనిషి అన్నవాడు ఒకసారి కాదు ఒకసారైనా మారాలి కదండి. మనిషి అన్నవాడు ఒకసారి కాదు ఒకసారైనా దేవుని వాక్యానికి లోపడాలి కదండి. మనిషి అన్నవాడు ఒకసారి కాదు ఒకసారైనా ఏమంటే శరీరాన్ని ఆత్మను మార్చుకోవాలి కదండి.
నువ్వేనా చిన్న పిల్లడువా? నువ్వేనా చిన్న పిల్లవా? వెనకాల చూస్తే ఫ్యామిలీ ఉందా? వెనకాల చూస్తే పిల్లలు ఉన్నారా? నీకు ఈ పాడు బుద్ధి ఎందుకని? వ్యభిచారం మందు పట్టబడిందంట ఈ అమ్మాయి. వ్యభిచారం అంటే ఏంటో తెలుసా మీకు? రోమపత్రిక 7వ అధ్యాయం 3వ వాక్యం. 7వ అధ్యాయం 3వ వాక్యం. కాబట్టి బతుకున్నాడా చచ్చాడా? భర్త బతుకున్నాడా చచ్చాడా అని అడిగాను నేను. భర్త బ్రతికే ఉన్నాడా చచ్చాడా? ఏదో చెప్పు. భర్త బ్రతికే ఉన్నాడా చచ్చాడా? భర్త బతికి ఉండగా చదువు. ఆమె వేరొక నిమిషం ఉండండి. రోమపత్రిక 7వ అధ్యాయం 3వ వాక్యం అందరూ తీయండి. రోమపత్రిక 7వ అధ్యాయం 3వ వాక్యం అందరూ తీయండి. అందరూ తీశారా? తీసినప్పుడే చెప్తాను నేను. అందరూ తీయండి. పేజీ నెంబర్ చెప్పమంటారా? 137వ పేజీ. ఇప్పుడు చదువు. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె ఎవరో సహసారిని. ఆమె ఎవరో భార్య. అందరూ చెప్పండి, మీరు చెప్పండి. ఆమె ఎవరో భార్య. ఇప్పుడు చదువు. ఆమె వేరొక పురుషుని చేరిని ఎడల వ్యభిచారిణి అనబడును. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి అయిందా? పెళ్ళి అవ్వలేదా? ఇప్పుడు పట్టబడిన అమ్మాయికి పెళ్ళి అయిందా? పెళ్ళి అవ్వలేదా? పిల్లలు ఉన్నారా? లేదా? ఉన్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది? అది అసలోడా కొసలోడా? వచ్చేసావా పాత్రకి శుద్ధి అనుకుంటున్నా. ఇంకెప్పుడురా మీరు మారేది? అయ్యా ఇంకెప్పుడురా బాబు నువ్వు మారేది? ఇంకెప్పుడమ్మా నువ్వు మారేది? ఇంకెప్పుడమ్మా నీ జీవితాన్ని మార్చుకునేది? భర్త బ్రతికి ఉండగా, భార్య బ్రతికి ఉండగా ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ ఈ పాపం. సంఘ పెద్దలు అలాగే తగలడ్డారు, బోధించేవాడు అలాగే తగలడ్డాడు. భర్త బ్రతికి ఉండగా ఆ అమ్మాయికి భర్త ఉన్నాడు, ఆ అమ్మాయికి కుటుంబం ఉంది. ఆ భర్తను మోసం చేసింది ఆ అమ్మాయి. మీలో ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఉంటే కనుక మారండి. మీలో ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరు లేరేమో నేను అనుకుంటున్నాను. ఈ లక్షణాలు కలిగిన మీలో ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే మారడానికి ప్రయత్నం చేయండి. లేదా పోతారు నరకాన్ని కట్టుకుని. నేను అన్నమాట బైబిల్లో లేదనుకుంటున్నావా? రాదు. ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన గ్రంథం 21:8 తీయండి, ఓపెన్ చేయండి. బైబిల్ ఓపెన్ చేయి. బైబిల్ చదువు. బైబిల్లో ఉన్నమాట చదువు. 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, నోటు చేసుకోమాట, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవా అని ఉందా లేదా? వ్యభిచారులు అని ఉందా లేదా? ఇందులో ఏమండి ఎందులో పడతారట వాళ్ళు చెప్పండి. అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో, రెండోది మండు గుండములో, మూడోది పాలు పొందుదురు. అగ్ని గంధకం అని ఉందా లేదా? మండు గుండం అని ఉందా లేదా? అందులో పాలు పొందుతారని లేదా? నా మాట అనండి. మీరు ఎందులో పాలు పొందుతారు? పరలోకంలో పాలు పొందుతారా? నరకంలో పాలు పొందుతారా? మీరు నరకంలో పాలు పొందుతారా? పరలోకంలో పాలు పొందుతారా? మీ రెండిట్లో దేంట్లో పాలు ఉందో మీకు చచ్చాక తెలుస్తుంది రిజల్ట్. అర్థమైందా? ఒకడు చచ్చిపోయే ముందు ఏమంటాడు తెలుసా? ఏమే నా దగ్గరికి నల్లోళ్ళు వస్తున్నారే, రాపోదాం అని కాళ్ళు లాగుతున్నారే అంటాడు. రాపోదాం అని వచ్చాడు. ఎవడంటాడు? నల్లోళ్ళు వచ్చారంట. అంటే ఆయన ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? నరకానికి పట్టుకుపోతారు వాళ్ళని. మారడానికి ప్రయత్నం చేయండి. బతుకులు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. జీవితాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థమైందా? వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు.